అక్షిత, ఏంటమ్మా ఇది? దానికి ఇంట్లో ఉండే అర్హత గాని ఈ గడప తొక్కే హక్కు గాని లేదు మావయ్య గారు. ఆ మాట అనడానికి నువ్వెవరివే? అన్నయ్యకి పల్లవికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు తను మన నానమ్మ కోసం ఇంటికొచ్చిన కేర్ టేకర్ కాదు, అన్నయ్యకు కాబోయే భార్య, మన ఇంటికి కాబోయే కోడలు. భార్య కోడలు కావాలని బావగారు నిశ్చితార్థం చేసుకున్నారా? అత్తయ్య ఏరికొరి ఇవిడి గారిని కోడలిగా తెచ్చుకుందా. మోసం చేసి చేసుకుంటే నిశ్చితార్థం అవ్వదు. ఇది నా ఇంటి కోడలు, ఎప్పటికీ అవ్వదు. అందుకే చెప్తున్నాను, పోవే బయటికి. ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయల్లో కూడా కనబడకు. ఎందుకే వెళ్ళిపోవాలి? బామ్మగారు, మీరు ఆగండి. ఎందుకు ఆవేశపడుతున్నారు? నేను చెప్తానుగా. ఏంటి, నేను బయటికి పోవాలా? అదే కదా చెప్తుంది. సైడ్ క్యారెక్టర్వి, కొంచెం సైలెంట్ గా ఉండు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వే కాదు. మీ అబ్బాయి చేతుల మీదుగా ఇదిగో నా వేలికి నిశ్చితార్థ పొంగురం తొడిగించుకున్నాను. నిశ్చితార్థం అయ్యింది అంటే సగం పెళ్ళైనట్టే. మీ ఫ్యామిలీ మెంబర్ని కాకుండా ఏమవుతాను అత్తయ్య గారు? అసలు ఇది నిశ్చితార్థమే కాదు. ఈ నిశ్చితార్థం చెల్లదు. అవును, అందరూ కలిసి చీట్ చేసి నిశ్చితార్థం చేసుకున్నారు. మరి మీరు చేసిందేంటి? చీటింగ్ కాదా? నిశ్చితార్థం జరగకుండా ఆపడానికి పామును తెప్పించి నిశ్చితార్థం ఆపించింది చీటింగ్ కాదా? నన్ను మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తాను, నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకుంటాను అని ఆ రోజు మీడియా అందరి ముందు మీరే చెప్పారు. మీ మాట ప్రకారమే మా వాళ్ళు నిశ్చితార్థం ఏర్పాటు చేస్తే కావాలని కుట్ర చేసి ఆ నిశ్చితార్థం జరగకుండా చేశారు. అదే మర్యాదగా నిశ్చితార్థం జరిపించుంటే, మీరిచ్చిన మాట ప్రకారం మీ పెద్దరికాన్ని నిలబెట్టుకునుంటే ఇంకా బానే ఉండేది. కానీ మీరు దారి తప్పారు. అందుకే నేను మీ దారిలోకి రావాల్సి వచ్చింది. నువ్వు తెలివైన దానివే. నువ్వు ఏ దారిలో అయినా వస్తావు, ఎవరినైనా మాయ చేస్తావు. మా వాళ్ళని ఎదిరించి మాట్లాడగలం, కానీ నన్ను ఒప్పించి నాతో ఉండలేవు. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు చాలా లేట్ అయ్యావురా చరణ్. నానా. అవునరా. థ్యాంక్స్ ఆంటీ. అక్షిత, కూర్చో, వడ్డిస్తాను. తినండి, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మమ్మీ, గుత్తొంకాయని చూస్తుంటే నోరూరిపోతుంది. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం. ఏంటిది ఇలా ఉంది? అది వంకాయ కూర చరణ్. కానీ అదోలా ఉందేంటి? ఏ లుక్ బానే ఉందిగా. లుక్ ఓకే, బెండకాయ కూర అయితే కొంచెం జిగురు వస్తుంది. వంకాయ కూర కూడా జిగురుగా ఉందేంటి? జిగురు వంకాయ ఏమోరా. అవును, తింటుంటే నాలుకేదో జిగురు జిగురుగా తగులుతుంది. ఏం వేసావు ఇందులో? అంటే టైం చాలా తక్కువగా ఉంది కదా అంటే అందుకని చిన్న ప్రయోగం చేశాను. ప్రయోగమా? ఏంటది? అంటే వంటలు చేసేటప్పుడు నాకు కిచెన్ లో సాల్ట్ కనపడలేదు. కనబడకపోతే మమ్మల్ని పిలవచ్చు కదా. టైం అయిపోతుంది కదా. అయితే
అసలేం చేసి చచ్చావో చెప్పు. నీ పేస్ట్ లో ఉప్పుందా? నీ పేస్ట్ లో ఉప్పుందా? నీ పేస్ట్ లో ఉప్పుందా? కారణం చెప్పమంటే ఆడేస్తావేంటి? యాడ్ ఇవ్వటం కాదు, పేస్ట్ లో ఉప్పు ఉంటుంది అంటారు కదా, అందుకే సాల్ట్ కనపడలేదని కూరలో సాల్ట్ కి బదులు పేస్ట్ వేసా. ఆహా, సూపర్ అమ్మా. నువ్వు సాల్ట్ కు బదులు కూరల్లో పేస్ట్ వేసిన మహా ఇల్లాలివి నువ్వే. ఖచ్చితంగా దీన్ని కోడల్ని చేసుకోవాల్సిందేనే. ఇదిగో సుమా, సాల్ట్ లేదని చెప్పి కూరలో పేస్ట్ వేసేసింది. రేపు నీకు కోడలైన తర్వాత నీకు ఒంట్లో బాగోలేకపోతే, మందులు కనపడకపోతే తీసుకొచ్చి ఎలకల మందు నోట్లో వేసేస్తుందో ఏమో. అబ్బబ్బబ్బా, వాసన అద్దిరిపోతుంది. అవును, 30 మినిట్స్ టైం ఇస్తే 29 మినిట్స్ లోనే కంప్లీట్ చేసి 1 మినిట్ మిగిలిచ్చేసింది. సారీ ఆంటీ. యహబా, బుద్ధుందా? ఎవరైనా కూరలో పేస్ట్ వేస్తారా? అనవసరంగా వాళ్ళ ముందు నువ్వు పెద్ద గొప్పని పొగిడాను. ఛీ!